బరిలో పొంగులేటి వియ్యంకులట. ఖమ్మంలో మంత్రి వియ్యంకుడు రఘురామరెడ్డి, మెదక్లో తమ్ముడి వియ్యంకుడు వెంకట్రామరెడ్డి. బాలే, అద్భుతంగా లేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి వియ్యంకుడు రఘురామరెడ్డికి ఖమ్మం టికెట్ వచ్చింది. కాంగ్రెస్ నుంచే తెచ్చుకున్నాడు ఆయన, తమ్ముడికి అనుకున్నాడు కానీ ఆయన వియ్యంకునికి ఇచ్చారు. పొంగులేటి తమ్ముడు ఆయన వియ్యంకుడు వెంకట్రామరెడ్డి, ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. అందుకే మనం అన్నాం కదా, అసలు యాక్చువల్గా మెదక్ జిల్లాలో ఇన్ఛార్జిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వేయాల్సి ఉండే అని. ఆడొక బీసీకి ఇచ్చి మరి ఏం చేస్తారో చివరికి, అది గెలిపించే ప్రయత్నమా లేకపోతే ఈ ప్రయోగమా ఏందన్నది అర్థం కాని విషయం. కానీ వెంకట్రామరెడ్డి మాత్రం గెలవడానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వెంకట్రామరెడ్డికి ఓటేసినామనంటే మన పిల్లలకి మనము ఉరేసినట్టే లెక్క. నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, చాలా పెద్ద ఎత్తున మేము గ్రామాల్లోకి వెళ్ళి, గ్రౌండ్లోకి వెళ్ళి, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, కొన్ని వేల మంది ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ జీవితాలతో చదరంగం ఆడిన, చెలగాటం ఆడిన, కబడ్డీ ఆడిన దుర్మార్గులలో నెంబర్ 1 వెంకట్రామరెడ్డి. మీరు చూడండి, ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టండి, ఎవరి పేరు చెప్పరు, ఫస్ట్ పేరు వెంకట్రామరెడ్డి పేరు చెప్తారు, హరీష్ రావు పేరు చెప్తారు, ఆ తర్వాత కేసీఆర్ పేరు చెప్తారు. ఈ కేసీఆర్ ఆదేశాలతోని హరీష్ రావు మంత్రి అండ్ ఈ వెంకట్రామరెడ్డి కలెక్టర్గా ఉండి చేసిన విధ్వంసము అంతా ఇంతగా. నేను చెప్తున్నా కదా, వీళ్ళ కుటుంబాలకి, వీళ్ళ తరాలకి ఆ ఉసురు తగిలి ఉంటుంది. ఎప్పుడన్నా ఇలా ఎవడో మునివానోడో ఎవడో ఏమైనా నాకు ఇట్లా అవుతుందనంటే, అరే మీ తాత అప్పట్లో జనాన్ని చంపిండ్రా, మోసం చేసిండ్రా అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్లు వస్తాయి. అంత మోసం చేసిండు. ఈ సమాజంలో ఉన్న మీడియా కానీ, పొలిటికల్ లీడర్లు, అపోజిషన్ లీడర్లకి సిగ్గులేదు, వాళ్ళకి గుర్తిస్తలేరు. కానీ మీరు ఒక్కసారి కొండపోచమ్మ సాగర్కి వెళ్ళిరండి. నేను మొన్న వెళ్ళొచ్చిన, ఇది 3వ సారి అక్కడికి వెళ్ళడం. నేను ఒక 30 కుటుంబాలని, దళిత కుటుంబాలని గ్రామ బహిష్కరణ చేసిండు. ఈ వెంకట్రామరెడ్డి టోటల్ బహిష్కరణ. ఇక వాళ్ళు మాకు భూమి కావాలని కోర్టులో కేసేస్తే నా మీద కేసేస్తారా అని ఈ ముగ్గురు దుర్మార్గులు కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డి కలిసి ఆ 30 కుటుంబాలను తీసుకుపోయి ఊరికి అవతల పొలిమేరలో ఒక 500 మీటర్ల దూరంలో రేకుల షెడ్లు కట్టించి వాళ్ళని అవమానిస్తుండు. 5 సంవత్సరాలుగా ఆ కుటుంబాలు అక్కడే నివసిస్తున్నాయి. స్టిల్ ఈనాటికి కూడా వాళ్ళు అక్కడే నివసిస్తున్నారు. ఎంత దుర్మార్గమైన చర్య ఇది! ఈ పాపం ఊరికే పోతుందా? పొరపాటున మీరు గెలిపించారంటే ఇక మీ పిల్లల ఉరి మీరేసుకున్నట్టే లెక్క. ఆలోచించుకోండి. అక్కడ ఆ నియోజకవర్గంలో ఎవరు బలంగా కనిపిస్తున్నారు? బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీ చేస్తున్నారు. మేము ఎలక్షన్లకి ముందు కూడా ఇదే చెప్పినాం. కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరైతే బలంగా కనిపిస్తున్నారో వాళ్ళ కోటేమన్నా ప్రజలు ఆ రకంగానే తీర్పిచ్చినారు. సో మరి ఈసారి మీ మెదక్ నియోజకవర్గంలో ఈక్వేషన్ ఎట్లా ఉన్నదో ఆలోచించుకోండి. ఎవరు బలంగా కనిపిస్తే, ఎవరు గట్టిగా ఉంటే, ఎవరు మీ హక్కుల కోసం పోరాడతారు అనుకుంటే వాళ్ళ వైపు వెళ్ళి నిలబడండి. పొరపాటున ఓటేసిరా, పైసలు తీసుకొని ఖతం అయిపోతారు. మీరు 100 నుంచి 150 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకపోయినా కష్టం. మీరు మీ గ్రామాల్లో ఉన్న పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఆలోచించి ఓటేయండి. ఎంత ఘోరం అండి! వేల మందికి ఉపాధి లేక R&R కాలనీ చుట్టూ ఆ రోడ్ల మీద నిలబడి చూస్తూ ఉంటారు పాపం. వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటిదాకా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు గుండెపోట్లు వచ్చి. వీడి అరాచకానికి మరింత పరాకాష్ట ఏంటంటే, నేను ఒక యువకుడు యువ రైతు చనిపోయిన విషయం ఊరంతా ఖాళీ చేసి వాళ్ళు హైదరాబాద్కి వస్తే, ఆయన పాత ఇంటి దగ్గర కూలగొట్టబోతున్న ఇంటి దగ్గర ఏదో ఉన్నదాన్ని తెచ్చుకోవడానికి పోతే, ఈ దుర్మార్గులు ఆడి ఓనియకపోతే ఈయన బలవంతంగా ఇంట్లోకి పోయి తెచ్చుకుందామని పోతే, ఆ ఇల్లు యొక్క పక్కన ఉన్న పోల్ని కూలగొడుతున్న క్రమంలో ఆ పోల్ మీద పడి యువ రైతు చచ్చిపోయింది. 25 సంవత్సరాల అబ్బాయి పేరు ఏదో ఉండే. ఇది వీళ్ళు చేసిన పాపం కాదా? ఇది ఉత్తగానే పోతుందా? మరి ఇప్పుడు మరి పొంగులేటి కూడా ఓడిపోవాలనుకుంటున్నా, గెలవాలనుకుంటున్నా?